నా పేరు రాములు, టికెట్ గాంధీ కాలనీ. మాకు శ్రీ గణేష్ అన్న అప్పుడు బీజేపీకి ఉన్న ఆయనతోటి ఉన్నాము. ఇప్పుడు రూలింగ్ పార్టీకి వచ్చింది కాబట్టి ఇంకా సంతోషము. అందు గురించి మా ఓటు ఆయనకే. మాకు శ్రీ గణేష్ అన్న అప్పటి నుంచి మాకు ఇంత సాయం అవుతుండు. మేము మట్ట సిగ్గులు దోబిఘాటు మాకు అన్ని విధాలలో మా గుడికి కూడా మాకు ఇంత సాయం చేసిండు. మేము శ్రీ గణేష్ అన్నకే మేము ఓటు మాది. మేము రజకులము. మేము ఆయన గురించి చాలా బాధపడుతున్నాము. మేము తప్పకుండా ఆయన గురించి శ్రీ గణేష్ అన్న గురించి మేము ఎంత అంటే అంత సపోర్ట్ చేయగలుగుతాము. మా ఓట్లు అయితే మొత్తం ఆ శ్రీ గణేష్ అన్నకే. మాకు అంతో మాకు దోబిఘాట్ల మాకు ఇంత సాయం చేసిండు. మా గుడికి వచ్చిండు. ఇంకా ఆయన గెలిచి మంచిగా అయితే మాకు కూడా ఇంత సాయం చేస్తాడు. ఆయనకు తప్పకుండా మా ఓట్లు రజకులం ఆయనకే వేయగలుగుతాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెస్. శ్రీ గణేష్ అండి. శ్రీ గణేష్ గారు ఆయనకే సపోర్ట్ చేస్తారు. మా సైడ్ అందరం అతనికే సపోర్ట్ చేస్తాం. ఓకే, అంటే ఉన్నాడా మీకు ఏమైనా హెల్ప్ఫుల్ గా ఉంటాడు ఆయన? ఉంటాడు, అతను మంచి వర్కర్. ఓకే, సో ఆయనకే మీ ఓటేస్తారు? అవును. ఉన్నారా పబ్లిక్ లో ఉన్నాడు ఆయన? ఉన్నాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా? అవునండి. ఓకే, ఆయన గెలుస్తారు. ఆయన గెలుస్తాడన్న పార్టీ మద్దతు ఇక్కడ ఎక్కువ ఉన్నది ఆ పార్టీకి. ఎందుకని అంటే ఆయన కుట్టు మిషన్ ఇచ్చాడు. కుట్టు మిషన్ చాలా మంది నేర్పించాడు. లేని వాళ్ళకు చాలా 2 months నుండి వాళ్ళ కుట్టు మిషన్ నేర్పించాడు. ఆ పబ్లిక్ వల్ల చలివేంద్రాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ గెలిచే అవకాశం ఉంది. చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. అవును. వేరే వాళ్ళు గెలిచే అవకాశం లేదంటారు? ఏమన్నా తక్కువ. శ్రీ గణేష్ ఖచ్చితంగా గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ. అవును. గవర్నమెంట్ కూడా ఉంది, మీకు పథకాలు కూడా వచ్చినాయని చెప్పండి. అవును. ఫ్రీ బస్ కానీ. ఓకే, మీ ఏరియాకి వస్తుంటాడా ఈ బస్తీకి? వస్తుంటాడు. నిన్న కూడా మీటింగ్ జరిగింది నైట్. ఓకే, మీ ఓటు ఆయనకే శ్రీ గణేష్? అంతే. చేయగుర్తుకే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెస్. శ్రీ గణేష్ ఆయన గెలిచే అవకాశం ఉంటుందా? ఓకే, ఎందుకని అంటే ఆయన హెల్ప్ఫుల్ గా ఉంటాడా? అందుబాటులో ఉన్నాడా? ఏమైనా హెల్ప్ చేసినా మీకు మీ ఏరియాకి? చేస్తుండ్రు. కరెంటు మీటర్లు ఇచ్చిండు, కుట్టు మిషన్లు, చలివేంద్రాలు అన్ని. ఓకే, హెల్ప్ఫుల్ గా ఉంటాడు అయితే. మీ ఓటు కాంగ్రెస్కే? కాంగ్రెస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెస్. శ్రీ గణేష్ అండి. ఆయనే గెలుస్తాడు. ఆయన ఉన్నాడా పబ్లిక్ లో? ఉన్నాడు ఆయన? మీ ఓటు ఆయనకే? ఎందుకు? కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉందనా? ఫ్రీ బస్ ఇచ్చినారు, గ్యాస్, కరెంటు బిల్ కోసం. సో ఆయనకు ఓటేస్తారు అయితే. వస్తుంటాడు ఆయన మీ ఏరియాకి, మీ బస్తీకి వస్తుంటాడా? హెల్ప్ఫుల్ గా ఉంటాడా ఎట్లా? నమస్తే అండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఇట్లా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ? కాంగ్రెస్ అమ్మ. ఎందుకంటే శ్రీ గణేష్ అన్న మా బస్తీకి చాలా చేసిండు. కరెంట్లు, బోరింగ్లు ఏమైనా ఖరాబ్ అయితే నల్లాలు ఆయన చాలా పడి చేసాడు. చాలా కష్టపడ్డాడు ఆయన మాకు. సంగి బస్సులో ఏదైనా సమస్య వస్తే వస్తాడు, అవి ఆడుచుకుంటాడు, పోతాడు. అట్లా ఓకే, చాలా మంచిగా చేస్తాడు ఆయన పని. మాకు మా బస్సుకి ఆయన రావాలని మేము కోరుకుంటాం. ఆయన గెలుస్తారా అయితే ఎమ్మెల్యేగా? అవునవును. ఉంటాడా పబ్లిక్ లో? ఉన్నాడు ఆయన? ఉన్నాడు. చాలా తెలుసు కదా, చాలా ఏళ్ళ సంది ఆయన వస్తాడు. మా ఇక్కడికి చాలా సమస్యలు చూస్తాడు ఆయన. మమ్మల్ని ఆడుతాడు, ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని ఆడుతాడు. చాలా మంచి వ్యక్తి అండి. అతను గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవునండి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? కాంగ్రెస్ అండి. శ్రీ గణేష్ హస్తం గుర్తుకే ఆయనే గెలుస్తాడా? ఆయనే గెలుస్తాడు. ఓకే, అంటే ఎట్లా మీ బస్తీకి మంచిగా హెల్ప్ చేసినాడు ఆయన పబ్లిక్ లో? అవునండి, అంటే అప్పుడు నేను చూసినప్పుడు ఫ్రీ ఐ చెకప్ అవన్నీ ఇక్కడే జరిగిందండి. సో అంటే అది చూసినప్పుడు అనిపించింది నాకు. ఓకే, బాగానే వర్క్ చేస్తారు, గెలుస్తారు అని అనిపించింది. ఓకే, సో ఆయన గెలిస్తే బెస్ట్ అంటారు అయితే? అవునండి, కంటోన్మెంట్ డెవలప్ అవుతా? అవునండి, డెవలప్ కావాలి కదా, మనకు కావాల్సింది కూడా. సో ఎవరు వస్తే ఏంటి కానీ శ్రీ గణేష్ అన్న వస్తే కొన్ని మార్పులు, డెవలప్మెంట్ ఉంటుంది అని నమ్మకం. నేను ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటాను. అంటే ఈసారి బై ఎలక్షన్లో శ్రీ గణేష్ అన్న నిలిచారు కాంగ్రెస్ నుండి.
అన్న చాలా చేశారు మా గురించి, అంటే మిషన్స్, చలివేంద్రం అవన్నీ పెట్టించారు. సో అన్న గెలవాలని, గెలిపిస్తాము, గెలవాలని కోరుకుంటున్నాం కూడా.